ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము ఆదికాండం నుండి బైబిల్ని ధ్యానం చేయటం ప్రారంభించాము. ఈ కార్యక్రమం పేరు ద బైబిల్ అని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా, ద బైబిల్ అనే కార్యక్రమం ద్వారా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రాంని మిస్ కావద్దు. దేవుని బిడ్డ, ఈ దిన ధ్యానం కొరకు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. నేను ఈ వాక్యాన్ని చదువుతాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడకపోతే ఈ వాక్యం మనకు అర్థం కాదు. కాబట్టి ఈ వాక్యం అర్థమవులాగున మనందరం కళ్ళు మూసుకుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానిస్తాం. ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, నాయన, గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మా పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీ సన్నిధిలోకి మేము వస్తున్నాం. ప్రభా నాయన, మీరు మమ్మల్ని బట్టి మీరు మమ్మల్ని అంగీకరించలేదు తండ్రి. కానీ ప్రభా, మా కొరకై ఒక బలియాగంగా అర్పించిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మీరు మమ్మల్ని అంగీకరిస్తున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా నాయన, పాపులమి, భయంకరమైన నాయన వేషధారులమి, అలాంటి చీకటి కలిగిన జీవితం మేము కలిగి ఉన్నప్పుడు నీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య ద్వారా మమ్మల్ని రక్షణలోకి నడిపించినందుకు వందనాలు. ఈరోజు నాయన ఈ చీకటి గురించి ధ్యానం చేయబోతుండగా తండ్రి, నీ కుమారుడు నాయన అంధకారంలో నుంచి వెలుగు కలుగును గాక అని మీరు చెప్పిన వెంటనే ప్రభా ఏ విధంగా వెలుగొచ్చిందో తండ్రి, అలాగే ప్రభా నాయన నీ కుమారుని ద్వారా మా జీవితాలు వెలిగించబడులాగన ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా యొక్క శరీరాలు, ప్రాణాలు, ఆత్మల్ని మీ రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రపరచమని, పరిశుద్ధపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని మనం కొద్ది దినాలుగా ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. మనం ధ్యానం చేసిన పాఠాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు ముందు ఆకాశాలను సృజించాడు, ఆ తర్వాత భూమిని సృజించాడు. అప్పట్లో అది చాలా మంచిగా ఉండేది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23 నుండి 26 వచనాల వరకే చూస్తే అప్పుడున్న సృష్టి, అప్పట్లో ఆకాశంలో పక్షులు ఉండేవి, అప్పట్లో భూమి మీద పర్వతాలు ఉండేవి, అప్పట్లో భూమి మీద మనుషులు ఉండేవాళ్ళు, అప్పట్లో భూమి మీద పట్టణాలు ఉండేవి, అప్పట్లో భూమి మీద లూసిఫర్ అనే దేవదూత ఈ భూమి మీద ఆశ్రయపురంగా ఉండేవాడు. ఇదంతా ఉండేది. అయితే ఈ భూమి నిరాకారంగా, శూన్యంగా మారిపోయింది. అది ఎలా మారిపోయిందో మనం ఇంతకుముందు కార్యక్రమంలో ధ్యానం చేశాం. ఈరోజు మనం ఈ 2వ వచనాన్ని, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని ప్రత్యేకంగా ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని రాయబడింది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని రాయబడింది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండటం అంటే ఏంటి? అంటే ఏంటంటే, అప్పట్లో ఈ భూమి చాలా మంచిగా ఉండేది. అప్పట్లో ఈ భూమి మీద మానవుడు సృష్టింపబడాల, అంటే ఆదాము సృష్టింపబడాల. ఆదాము ఈ భూమి మీద సృష్టింపబడక ముందు ఈ భూమి మీద పట్టణాలు ఉన్నాయి, ఈ భూమి మీద కొండలు ఉన్నాయి, ఈ భూమి మీద పర్వతాలు ఉన్నాయి, ఈ భూమి మీదకి వెలుగొచ్చేది. ఈ భూమి మీదకి సూర్యుడి నుంచి వచ్చేదో చంద్రుడి నుంచి వచ్చేదో మనకు తెలియదు, వెలుగు మాత్రం ఈ భూమి మీదకి వచ్చింది. అప్పట్లో ఈ భూమి మీద పక్షులు ఉన్నాయి, అప్పట్లో ఈ భూమి మీద మనుషులు ఉన్నారు.
వాళ్ళు ఆదాం లాంటి వాళ్ళు కాదో మనకు తెలియదు. కానీ అప్పట్లో సృష్టి ఈ భూమి మీద ఉంది. మొట్టమొదటి మనిషి అయిన ఆదాము సృష్టింపబడక ముందు ఒక సృష్టి ఉంది. ఇప్పుడున్న సృష్టి కాదు, అది వేరే సృష్టి, ఒక ప్రత్యేకమైన సృష్టి. దేవుని బిడ్డ, మనం గమనిస్తే ఆదాము సృష్టింపబడి ఇప్పటికీ మనకి 6000 సంవత్సరాలు లెక్క మాత్రమే వస్తుంది. కానీ ఆదాము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు డైనోసార్లు అనేవి ఇప్పటి వరకు భూమి మీద లేవు. ఆదాం కాలంలో డైనోసార్లు లేవు. కానీ మన శాస్త్రవేత్తలు భూమిని తవ్వినప్పుడు భూమి లోపల కొన్ని ఎముకలు బయటపడతాయి. ఆ ఎముకల కాలాన్ని వాళ్ళు చెప్పమంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అని చెబుతున్నారు. నేను ఈ మధ్య ఒక పేపర్లో ఏం చూశానంటే, భూమిలో ఒక ముత్యం దొరికింది. ఆ ముత్యం దాదాపుగా 50 కోట్ల సంవత్సరాల క్రితం అని దాని ఇయర్ని డిసైడ్ చేశారు. అంటే మనిషి భూమి మీద సృష్టింపబడి ఇప్పటికీ కరెక్ట్గా 6000 సంవత్సరాలు కావస్తుంది. కానీ 6000 సంవత్సరాల క్రితం ఆదాం లేడు. అలాంటిది ముత్యం దాదాపుగా 50 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఎలా వచ్చింది అంటే, అప్పట్లో ఒక సృష్టి ఉంది. ఆ సృష్టి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే దేవునికి కోపం వచ్చింది, దేవునికి ఉగ్రత వచ్చింది. ఉగ్రత వచ్చి అప్పుడున్న ఆ భూమిని నీళ్ల వరద వలన నశింపజేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, అప్పుడున్న ఆ లోకము నీటి వరదలో మునిగి నశించెను అని రాయబడింది. అప్పుడున్న ఆ లోకం మీదకి దేవుడు నీటిని పంపించాడు. ఆ నీరు ఆ భూమి మీదకి వచ్చేసింది. ఆ భూమి మీద నీళ్లు కప్పబడింది. నీళ్లు ఒక లేయర్ లాగా, నీళ్లు ఒక వస్త్రం లాగా ఈ భూమిని కప్పేస్తుంది. అప్పుడు ఈ భూమి మీద ఉన్న పట్టణాలు నాశనం అయిపోయినాయి. అప్పుడు ఈ భూమి మీద ఉన్న పర్వతాలు నాశనం అయిపోయినాయి. అప్పుడు ఈ భూమి మీద ఉన్న పక్షులు నాశనం అయిపోయినాయి. అప్పుడు ఈ భూమి మీద ఉన్న సృష్టి నాశనం అయిపోయింది. దేవుడు ఆకాశం వైపు చూసి సూర్యుడితో, చంద్రుడితో, నక్షత్రాలతో చెప్పాడు, ఇక మీదట ఎన్నడూ ఈ భూమి మీదకి వెలుగుని ఇవ్వద్దు అని చెప్పాడు. అప్పుడు ఆకాశంలో ఇక వెలుగు లేదు. ఆ రోజు నుంచి భూమి పరిస్థితి ఏంటంటే, భూమి నీళ్లతో కప్పబడింది. భూమి మధ్యలో, భూమి పైన, భూమి అన్ని వైపుల నీళ్లు ఉన్నాయి. భూమి మాత్రం నీటి మధ్యలో ఉండిపోయింది. ఆకాశంలో నుంచి వెలుగు భూమి మీదకి రావట్లా. అప్పుడు ఏం మిగిలింది అంటే చీకటి ఈ నీటి మీద కమ్మి ఉంది. అసలు చీకటి ఇది ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదివితే, ఒక దూత, అంటే పరలోకంలో 7 దూతలు ఉన్నారు. ఆ 7 దూతల్లో 5వ దూత చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఎప్పుడైనా సరే ఏ రాజ్యం మీదైనా కుమ్మరిస్తే ఆ రాజ్యం చీకటి అయిపోతుందంట. దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో నుంచో మరి ఎక్కడి నుంచో ఈ భూమి మీదకి చీకటిని కుమ్మరించాడు. చీకటి ఈ భూమి మీదకి వచ్చేసింది. భూమి ఏమో నీళ్ల మధ్యలో ఉండిపోయింది. నీళ్లు భూమిని కప్పేసి ఉన్నాయి. ఆ భూమి పైన చీకటి కమ్ముంది. దేవుని బిడ్డ, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. చీకటి అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. చీకట్లో ఒక మిస్టరీ ఉందండి. మనము వెలుగు గురించి మన శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. వెలుగు ఎలా ప్రయాణించిద్దో, వెలుగులో శక్తి ఎలా ఉందో, వెలుగు ఏ విధంగా మనకు ఉపయోగపడిద్దో మన శాస్త్రవేత్తలు కనుక్కుంటే వారికి నోబెల్ బహుమతినిచ్చారు. కానీ చీకటి గురించి ఇప్పటి వరకు మనకి ఏమీ తెలీదు. అసలు చీకటి గురించి ఏ శాస్త్రవేత్త ఇప్పటి వరకు ఏమి సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఏం చేయలా. చీకటి అదొక మిస్టరీ. అది నీటి మీద, ఆ జలముల మీద, ఆ నీటి మీద చీకటి ఉంది. అసలు చీకటి మనము తెలుసుకోవాలి అని అంటే మోషేని అడగాలి. మోషే, చీకటి అంటే ఏంటో మాకు చెప్పండి అని మోషేని అడగాలి. లేదా మోషే జీవించిన కాలంలో ఐగుప్తు దేశపు ప్రజలను అడగాలి అసలు చీకటి అంటే ఏంటి అనేది. చీకటి వాళ్ళు ఫీల్ అయ్యారు. చీకటి ఇప్పుడు మీరు నేను అనుభవించినట్లు కాదు. ఒక టైంలో ఐగుప్తు దేశం మీదకి దేవుడు చీకటిని పంపించాడు. ఆ చీకటి ఎలాంటి చీకటి అంటే
నిర్గమకాండం 10వ అధ్యాయం 21, 22 వచనాలు చదివితే బైబిల్ చెప్తుంది, ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయులు చీకటిని 3 పగళ్ళు 3 రాత్రులు అనుభవించారు. ఆ చీకటి ఎలాంటిదంటే మనిషి దాన్ని పట్టుకున్నాడంట, దాన్ని తడువులాడాడంట. చీకటి వారికి తగిలింది, చీకటిని వాళ్ళు పట్టుకున్నారు. 3 పగళ్ళు 3 రాత్రులు చీకటిని వాళ్ళు పట్టుకున్నారు. దేవుని బిడ్డ, మనిషి చేతికి తడువులాడునంతగా, అంటే మన చేతికి తగిలే అంతగా చేత్తో మనిషి చీకటిని పట్టుకున్నాడు. చీకటి అదేదో మనం మామూలుగా రాత్రిపూట చూస్తున్నది మాత్రమే కాదు. చీకటి అంటే చీకటిని మనిషి పట్టుకోగలిగాడు, చీకటిని మనిషి తడువులాడగలిగాడు. కళ్ళు మూసుకుని ఇదిగో ఇక్కడ చీకటి ఉంది, ఇక్కడ చీకటి లేదు అని చెప్పగలిగాడు. చీకటికి అంత పవర్ ఉంది. కానీ ఈ చీకటి ఏంటిది? అసలు ఏంటి ఈ చీకటి అంటే ఏంటిది? దీంట్లో ఒక మిస్టరీ ఉంది దేవుని బిడ్డ. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటాడు, ద పవర్ ఆఫ్ డార్క్నెస్, అంధకార సంబంధమైన అధికారం అంటాడు. దెర్ ఈజ్ పవర్, ఏదో ఒక శక్తి ఉంది చీకట్లో. అది దేవుని వలన వస్తున్న శక్తి కాదు. అది చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన ఒక శక్తి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ మరి ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో అని చెప్పి అంధకార సంబంధమగు లోకనాథులతో అని పౌలు అంటున్నాడు. పౌల్ ఆ చీకటి శక్తుల్ని గుర్తించడం. చీకట్లో శక్తులు ఉన్నాయి, కొన్ని దెయ్యాలు, కొన్ని శక్తులు చీకట్లో ఉన్నాయి అని పౌలు డిస్కవరీ చేశాడు. పౌలు కనుక్కున్నాడు, అరే చీకటి అంటే అదేదో సామాన్యమైనది కాదు, చీకటి అంటే అదేదో నల్లగా ఉన్నది కాదు, చీకటి అంటే వెలుగు లేకపోవటం కాదు, చీకట్లో అంధకార శక్తులు నివసిస్తున్నాయి అని పౌలు చెప్పాడు. చీకటి అంటే సామాన్యం కాదు దేవుని బిడ్డ, చీకటి మంచిది కాదు. చీకట్లో అంధకార సంబంధమైన కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. చీకట్లో ఒక రాజ్యం ఉంది, చీకటి రాజ్యం ఉంది. చీకటిని మనిషి తడువులాడి పట్టుకోగలిగాడంట. మనిషి పట్టుకోగలుగుతున్నాడు చీకటి. ఎప్పుడైతే దేవునికి కోపం వచ్చిందో, ఎప్పుడైతే దేవుడు ఒక శిక్షని భూమి మీదకి పంపించాలి అని అనుకున్నాడో, ఆ టైంలో సహజంగా దేవుడు చీకటిని పంపించాడు. దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే అప్పుడున్న సృష్టి, అప్పుడున్న లోకం నీటి వరదతో మునిగి నశించినప్పుడు దాని మీదకి దేవుడు వెలుగు తీసేసి చీకటిని పంపించాడు. చీకటి ఏం చేసిద్దండి? చీకటి మనిషిని చంపేసిద్ది. చీకటి మనిషిని బ్రతికించదు, చీకటి మనిషిని చంపేసిద్ది. మీరు ఏదైనా మొక్క లేదా ఏదైనా ఒక చిన్న గడ్డిని దేన్నైనా నాటి చీకట్లో ఆ కుండీని పెట్టేసేయండి, ఆ మొక్క చచ్చిపోతుందండి. చీకట్లో అంధకార శక్తి ఉంది, చీకట్లో మొక్కలు ఎదగవు, చీకట్లో ఏ జీవం ఉండదు. చీకటి మనిషిని, జీవాన్ని చంపేసిద్ది. చీకటి దేవునికి కోపం వచ్చినప్పుడు చీకటిని భూమి మీదకి కుమ్మరించాడు. దేవుని శిక్ష ఈ యొక్క ఐగుప్తు దేశం మీదకి పంపించేటప్పుడు చీకటిని పంపించాడు. దేవుని బిడ్డ, ఐగుప్తీయులతో దేవుడు మాట్లాడుతా ఏమన్నాడనంటే, నేను ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి దేవతకి తీర్పు తీరుస్తాను అని చెప్పాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్పాడు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి దేవతకి నేను తీర్పు తీరుస్తాను అని చెప్పి, దేవుడు ఒక్కొక్క దేవతని, వాళ్ళు ఏ దేవతనైతే దేవుళ్ళుగా ఆరాధన చేశారో, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఏ దేవతనైతే వాళ్ళు నమ్ముకున్నారో, ఏ దేవుణ్ణైతే వాళ్ళు నమ్ముకున్నారో, ఆ దేవతనే, ఆ దేవుళ్ళనే వాళ్ళకి ఐగుప్తీయులకి తెగుళ్ళుగా పంపించడం ప్రారంభించాడు. అలా తెగుళ్ళుగా పంపించే క్రమంలో ఐగుప్తీయుల మీదకి చీకటిని ఒక తెగులుగా పంపించాడు. 3 పగళ్ళు 3 రాత్రులు వాళ్ళు చీకటిని తడువులాడునంతగా అనుభవించారంట. అంటే ఆ చీకటి వాళ్ళని ఏం చేసిందంటే అని చేసింది. ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే కూర్చున్నాడు. చీకటిని వాళ్ళు ఇట్లా తోసినా కూడా అది వెనక్కి పోవట్లేదు, అది వాళ్ళ మీద బలంగా పనిచేసింది. చీకటిని వాళ్ళు పట్టుకోగలిగారు. అంటే చీకటిని వాళ్ళు ఒకానొక టైంలో ఒక దేవతగా ఆరాధించారు. ఆ దేవతగా ఆరాధింపబడిన ఆ చీకటే వీళ్ళని అణిచేయటానికి,
వీళ్ళ మీద పనిచేయటం ప్రారంభించింది. చీకటి అనేది ఒక దేవతగా ఐగుప్తీయులు ఆరాధించారు. చీకటిని ఒక శక్తిగా పౌలు చెబుతున్నాడు. అదొక దెయ్యపు శక్తిగా పౌలు చెబుతున్నాడు. అందులో అంధకార శక్తులు ఉన్నాయని పౌలు చెప్తున్నాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకే, అంటే దాదాపుగా 3 గంటల టైం వరకే ఆ దేశమంతటా చీకటి కమ్మిందంట. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు దేవుడు చీకటిని ఆ దేశం మీద కుమ్మరించేశాడు. ఏ దేశం అయితే తన కుమారుణ్ణి సిలువేసి చంపుతుందో ఆ దేశం మీదకి 3 గంటల సేపు దేవుడు చీకటిని కుమ్మరించేశాడు. దేవుని బిడ్డ, చీకటి వచ్చేసింది. ఆ చీకట్లో ఏమొచ్చేసినాయి? దయ్యపు శక్తులు, అంధకార శక్తులు వచ్చేసి యేసు ప్రభు చేస్తున్న బలియాగం, యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా బలిపీఠం మీద చనిపోయి ఆయన ఒక అర్పణగా, ఇంపైన సువాసనగా దేవుని సన్నిధిలోకి ఆయన వెళ్తూ ఉండగా ఆ శక్తులు వచ్చేసి ఆ టైంలో మరి ఏం చేసినాయో ఏ మానవుడికి తెలియదు. 3 గంటల సేపు దేశం మొత్తం చీకటి అయిపోయింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు సూర్యుడు ఆ దేశం మీద రాలేకపోయాడు. చీకటి కమ్మింది ఆ దేశాన్ని. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. దేవుని బిడ్డ, ఒక టైం రాబోతుంది. ప్రకటన గ్రంథంలో రాయబడింది 16వ అధ్యాయం 10వ వచనంలో ఈ దేశాన్ని అంత్యక్రీస్తు, అబద్ధపు క్రీస్తు, క్రీస్తు విరోధి అనేవాడు పరిపాలించబోతున్నాడు. వాడి దేశాన్ని పరిపాలించేటప్పుడు మనుషులు దేవునికి విరోధమైన క్రియలు ఎక్కువగా చేయటం ప్రారంభిస్తారు. ఈ దేశం అంటే ఈ ప్రపంచం, ఈ అంత్యక్రీస్తు అనేవాడు, అబద్ధపు క్రీస్తు అనేవాడు, లేదా చివరి క్రీస్తు అనే పిలువబడే ఆ యాంటీ క్రైస్ట్ అనేవాడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేటప్పుడు మనుషులందరినీ దేవునికి విరోధంగా జీవించమని బలవంతం చేసి దేవుడి నుంచి వాడు ప్రజలను దూరం చేస్తా, ప్రజలు పాపంలో నుండి పాపంలోకి వెళ్ళిపోతా ఉంటుంటే దేవుడు పరలోకంలో ఉన్న ఒక దేవదూతకి ఆజ్ఞాపిస్తే ఆ దేవదూత ఒక పాత్ర తీసుకుని భూమి మీద కుమ్మరిస్తే భూమి చీకటి కమ్మిద్ది అని. ఒక టైం రాబోతుంది, భూమి చీకటి అవబోతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29, 30 వచనాలు, అలాగే మనం బైబిల్ చదివితే అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదివితే ఒకరోజు సూర్యుడు చీకటిగా మారిపోబోతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివితే అక్కడ కూడా రాయబడింది ఒకరోజు సూర్యుడు చీకటి అవ్వబోతున్నాడు. దేవునికి కోపం వచ్చినప్పుడు చీకటి భూమి మీదకి వస్తుంది. దేవుని బిడ్డ, చీకటి అనంటే అదేదో ఆశీర్వాదం కాదు. అది చీకటి అంటే ఇట్స్ అ పవర్ ఆఫ్ డార్క్నెస్. అది అంధకార శక్తి. అది అప్పుడున్న సృష్టిని దేవుడు నాశనం చేసేటప్పుడు చీకటిని దాని మీదకు పంపించేశాడు. ఈ చీకట్లో ఏముంది? ఏ దేవదూత అయితే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడో, ఏ దేవదూతకైతే పరలోకంలో దేవునితో ఉండాల్సిన కొంతమంది దేవదూతలు అతనికి సహకరించారో, ఆ సాతాను, వాడి యొక్క దూతలు, వాడి యొక్క దెయ్యాలు, వాడి యొక్క ఆత్మలు అన్నీ వచ్చేసి ఈ చీకట్లో ఉండటం ప్రారంభించేశారు. దేవుని బిడ్డ, ఒకరోజు దేవుడు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది అంటే, దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా పరలోకంలో ఉన్న కొంతమంది దూతలు తిరుగుబాటు చేశారు. ఆ పాపం చాలా భయంకరంగా అనిపించింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఏ దేవదూతలైతే ఒక ప్రత్యేకమైన తిరుగుబాటుని దేవునికి విరోధంగా చేశారో ఆ దేవదూతల్ని దేవుడు కట్టి, చైనులతో, నిత్య పాశములతో కట్టి ఆ దేవదూతల్ని దేవుడు కట్టిక చీకట్లో పెట్టేశాడంట. ఇప్పుడు కొంతమంది దేవదూతలు చైనులతో కట్టబడి వాళ్ళు కట్టిక చీకట్లో త్రోయబడ్డారు. దేవదూతలు ఇప్పుడు అక్కడ ఉన్నారు. కొంతమంది దేవదూతలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళని దేవుడు కట్టిక చీకట్లో చైనులతో కట్టేసి ఒక మూల పెట్టేశాడు. చీకట్లో వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఒకరోజు రాబోతుంది. యేసు ప్రభు చెబుతున్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో,
దేవుని రాజ్యానికి వెళ్తాము అని అనుకున్న కొంతమంది బిడ్డలు వాళ్ళ క్రియలు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండటం ద్వారా ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. ఆ బిడ్డల్ని వెలుపటి చీకట్లోకి త్రోసేస్తాను అని అంటున్నాడు. వెలుపల చీకటి ఉంది, దేవుని రాజ్యానికి వెలుపట చీకటి ఉంది. అక్కడ గాఢాంధకారం ఉంది, అక్కడ ఏడ్పు ఉంది, అక్కడ పళ్ళు కొరుక్కోవటం ఉంది, అక్కడ దురాత్మలు దెయ్యాలు ఉంటాయి. ఆ చీకట్లోకి తోసేస్తాను అని అంటున్నాడు. ఇక్కడ మనం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదివితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని రాయబడింది. దేవుని బిడ్డ, అగాధ జలముల పైన ఉన్న ఆ చీకటి, నీటి మీద ఉన్న ఆ చీకటి, అది తడువులాడునంతగా ఉన్న ఆ చీకటిలో దేవుడు ఆకాశం నుండి చూస్తా ఆ భూమికి ఏం చెప్పాడంటే వెలుగు కలుగును గాక అన్నాడు. దేవుని బిడ్డ, వెలుగు కలుగును గాక అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏం చెబుతుందంటే చీకట్లో నుండి, అంటే అంధకారంలో నుండే ఆ వెలుగు పుట్టిందంట. ఆ వెలుగు సూర్యుడి నుంచి రాలేదు, ఆ వెలుగు చంద్రుడి నుంచి రాలేదు, ఆ వెలుగు వేరే గ్రహాల నుంచి రాలేదు. అక్కడ చీకటి ఉంది, భూమి మీద నీళ్లు కప్పబడ్డాయి, ఆ నీటి పైన చీకటి ఉంది. ఇట్లా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంది. అప్పటికి ఆ చీకటి ఆ భూమి మీద ఆ నీళ్ల మీద ఉండటాన్ని బట్టి అందులో ఉన్న మొక్కలు, అందులో ఉన్న పక్షులు, అందులో ఉన్న పట్టణాలు, అందులో ఉన్న మనుషులు మొత్తం జీవం చచ్చిపోయిన తర్వాత ఒకరోజు దేవుడు ఈ భూమిని చూశాడు. మనం ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23 నుండి 26 వరకు చూస్తే అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను భూమిని చూడగా నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అని ఉంటుంది. దేవుడు ఆ టైంలో ఆ భూమిని చూశాడు, అది నిరాకారంగా శూన్యంగా ఉంది. ఆకాశం తట్టు చూడగా అక్కడ వెలుగు లేకపోయాను అని దేవుడు అంటున్నాడు. ఆ టైంలో దేవుడు చెప్పాడు, వెలుగు కలుగును గాక. ఇందాక చెప్పాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో వెంటనే అంధకారంలో నుండి వెలుగు పుట్టింది. ఏ అంధకారం అయితే నీటిని కప్పిందో, ఏ నీరైతే భూమిని కప్పిందో, భూమిని నీరు కప్పింది, నీటి మీద ఆ యొక్క చీకటి కప్పేసింది. ఆ తడువులాడునంతగా ఉన్న ఆ చీకట్లో నుంచి దేవుడు చెప్పాడు, వెలుగు కలుగును గాక అంటే ఆ చీకట్లోనే వెలుగు ప్రజ్వలించింది. దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు ఆ వెలుగును చూసి దేవుడు అంటున్నాడు, ఇది చాలా మంచిదిగా ఉంది అని దేవుడు అన్నాడు. గాడ్ సెడ్ దట్ లైట్ ఈస్ గుడ్. దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచెను అని రాయబడింది. దేవునికి వెలుగు చాలా మంచిగా అనిపించింది. గాడ్ హేటెడ్ డార్క్నెస్. దేవుడు చీకటిని ద్వేషించాడు. చీకటి అంటే చీకటి గురించి ఇలా ఎప్పుడు బైబిల్ మొత్తంలో దేవుడు ఎప్పుడు కూడా చీకటి చాలా మంచిది అని చెప్పలా. చీకట్లో మనం ఏం చూసామంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చీకట్లో అంధకార శక్తులు నివసిస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చీకట్లో అంధకార శక్తులు నివసిస్తున్నాయి. అందుకని చీకటిని చూసి నువ్వు చాలా మంచిగా ఉన్నావు అని చెప్పలా. దేవుడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. ఆ వెలుగును చూసి దేవుడు చెప్పాడు, ఈ వెలుగు చాలా మంచిదిగా ఉంది అని అనుకున్నాడు. దేవుడు ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే వెలుగు చీకటి కలిసి ఉండకూడదు అని వెలుగుని చీకటిని వేరు చేశాడు దేవుని బిడ్డ. మనం అదే చూస్తాం. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే వెలుగుతో చీకటికి పొత్తేంటి అని బైబిల్ ప్రశ్నిస్తుంది. వెలుగు చీకటి కలిసి ఉండలేవంట. తడువులాడునంతగా ఉన్న ఈ చీకటిని దేవుడు ఒక పక్కన పెట్టేశాడు, వెలుగును ఒక పక్కన పెట్టేశాడు. దేవుడు ఈ రెండింటిని వేరు చేసేసాడు. వేరు చేసేసి వెలుగుకి దేవుడు పగలని పేరు పెట్టాడు, చీకటికి దేవుడు రాత్రి అని పేరు పెట్టేశాడు. ఈ రెండింటినీ కలవనీయలేదు, సపరేట్ చేశాడు. ఎందుకంటే దేవుడికి వెలుగు చాలా మంచిగా అనిపించింది. అందులో దురాత్మ శక్తులు లేవు, అందులో సాతాను అంధకారపు పవర్స్ అక్కడ లేవు.
కానీ చీకటి దేవునికి అసహ్యంగా అనిపించేసింది. అందుకనే బైబిల్ చెప్తుంది, మనల్ని దేవుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడంట. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు అనంట. చీకట్లో ఏముందంటే ఆ చీకట్లో అంధకార సంబంధమైన శక్తులు నివసిస్తున్నాయి. దేవుడు ఒకరోజు కొత్త ఆకాశం చేయబోతున్నాడు, కొత్త భూమిని చేయబోతున్నాడు. ఆ భూమి మీద ఒకే ఒక పట్టణం ఉండబోతుంది. ఆ పట్టణంలో రాత్రికి ఎన్నడూ ఉండదంట. బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో దేవుడు ఆ పట్టణం గురించి చెప్తా ఏమంటాడంటే, ఆ పట్టణంలో సూర్యుడు ఉండడు, ఆ పట్టణంలో చంద్రుడు ఉండడు, ఆ పట్టణంలో రాత్రి ఉండదు. అక్కడ సాతానికి ఉండలేడు, చీకటి అక్కడ ఉండలేదు. ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ కెన్ నాట్ వర్క్ దేర్ ఇన్ దట్ సిటీ. ఆ భూమి మీద, ఆ పట్టణంలో ఇక చీకటి శక్తులు పని చేయవు. దేవుని బిడ్డ, చీకటి మనిషిని చంపేసిద్ది. దేవుని బిడ్డ, వెలుగు మనిషిని జీవింపజేసిద్ది. ఒక మొక్క బ్రతకాలి అని అన్న, ఒక మనిషి బ్రతకాలి అని అన్న, ఒక జంతువు బ్రతకాలి అని అన్న, వెలుగు చాలా అవసరం. వెలుగు లేకపోతే మొక్కలు ఆహారాన్ని ఇయ్యలేవు. వెలుగు లేకపోతే మానవుడు జీవించలేడు. వెలుగు లేకపోతే జీవం లేదు. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, యేసు ప్రభు గురించి రాయబడింది, ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మెన్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. మనిషిని జీవం వెలిగించిద్ది. ఆ జీవం మనకి వెలుగుగా ఉంది. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, చీకటి మనిషిని, జంతువుల్ని, చెట్లని చంపేసిద్ది. చీకట్లో మరణం ఉంది, చీకట్లో అంధకార శక్తులు ఉన్నాయి. ఒకరోజు దేవుడు ప్రతి మనిషిని తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరైతే తమ రక్షణను కోల్పోతున్నారో, ఎవరైతే రక్షణ పొందట్లేదో అలాంటి వాళ్ళందరి కొరకు గాఢాంధకారం సిద్ధం చేయబడి ఉంది. పేతురు తన పత్రికలో రాస్తూ అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో పేతురు అంటాడు, గాఢాంధకారం సిద్ధం చేయబడి ఉంది. అలాగే యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో యూదా కూడా చెప్తాడు ఏమంటే, గాఢాంధకారం భద్రం చేయబడింది. గాఢాంధకారం ఉందండి. మనము చాలా సార్లు మెసేజెస్ వింటాం. ఆ మెసేజెస్లో చాలామంది భక్తులు ఏం చెప్పారు అని అంటే, అగ్నిగుండం, అక్కడ అగ్ని ఉంటుంది, అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు అని చెప్తారు. అగ్నిగుండంలో అగ్ని ఉంటుంది కానీ వెలుగుండదు. అగ్ని కాల్తానే ఉంటుంది కానీ అక్కడ చీకటి ఉంటుంది, అక్కడ వెలుగుండదు. వాస్తవంగా అగ్ని ఉంటే అక్కడ కంపల్సరీగా వెలుగుండాలి. కానీ అక్కడ అగ్ని ఉంది కానీ వెలుగు లేదు, వెలుగుండదు. ఏ మనిషి అయితే పాపంలో జీవిస్తున్నాడో, ఏ మనిషి అయితే పాపపు జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, ఆ మనిషికి కొరకు దేవుడు చీకటిని భద్రం చేసి ఉంచాడంట. ఒక టైం రాబోతుంది, ఆ టైంన చీకటి శక్తులు, చీకటి వ్యక్తులు, చీకటి క్రియలు, చీకటి సంబంధమైన కార్యాలు చేసే ప్రతి వ్యక్తిని దేవుడు ఆ చీకట్లో పెట్టేసి శిక్షించబోతున్నాడు. చీకటి అనేది సామాన్యం కాదు, అది అంధకార సంబంధమైన శక్తి. దేవుని బిడ్డ, అది ఆ దినాన భూమిని కప్పి ఉంటే దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. వెలుగు కలిగింది. వెలుగు వచ్చిన తర్వాత వెలుగును చీకటిని వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను చేసి ఆయన ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు చేసి ఇవి వెలుగును చీకటిని వేరుపరచాలి అని నిర్ణయించుకున్నాడు. దేవుని బిడ్డ, చీకటి అసలు భూమి మీద ఉండకూడదన్న ఒక ఉద్దేశంతో రాత్రి వెలుగునిచ్చాడు, పగలు వెలుగునిచ్చాడు. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, మన జీవితాల్లో చీకటి క్రియలు విడిచిపెట్టేసి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టేసి, మనల్ని చంపే ఆ చీకటి నుంచి మనం లేచి జీవం ఇచ్చే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు వెలుగు వైపు మనం నడుస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా నాయన, ఆ దినంన ప్రభువా నాయన
ఆ యొక్క నిరాకారంగా శూన్యంగా ఉన్న ఆ భూమి మీదకి తండ్రి మీరు చీకటిని కుమ్మరించినప్పుడు నాయన భూమి నాశనం అయిపోయింది తండ్రి. కానీ నూతన సృష్టిని చేయాలి అని అనుకున్నప్పుడు మీరు వెలుగు కలుగునుగాక అంటే అంధకారంలో నుంచి వెలుగు పుట్టింది ప్రభువా. అది చాలా మంచిగా అనిపించింది తండ్రి. నాయన మా జీవితంలో కూడా వెలుగు కలుగునుగాక అని మీరు ప్రకటించినందుకు వందనాలు. దానివలన క్రీస్తు అనే వెలుగు మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని మండిస్తూ మమ్మల్ని ప్రకాశింపజేస్తున్నట్లుగా నాయన నీ కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన బిడ్డలందరూ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.